హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్. ఇవాళ వీడియో ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్ అంటే ఇది ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో. సో ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి రేవెల్ అనమాట. నేను ఇక్కడ రేవెల్ హెయిర్ కేర్ వారి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యింది, బట్ ఇప్పుడు వాల్యూమ్ తగ్గిపోవడం, ఫ్రిజ్ అయిపోవడం, డ్రై ఇచ్చి స్కాల్ప్, ఇంకా డాండ్రఫ్ కూడా ఎక్కువైపోయింది. సో మా సిస్టర్ చాలా రివ్యూస్ చూసి నాకు ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేశారనమాట. సజెస్ట్ చేసి దీన్ని నాకు గిఫ్ట్ చేశారు. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అసలు అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాము. సో ప్రోడక్ట్ డీటెయిలింగ్లోకి వెళ్తే, నేను ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి రేవెల్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకున్నాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే వీళ్ళు థ్యాంకింగ్ లెటర్, ఇంకా వాళ్ళ ఫార్ములేటివ్స్, ఇంకా ఇవి ఎలా యూస్ చేస్తారు ఏంటి అనేవి కూడా మొత్తం మెన్షన్ చేశారనమాట. అండ్ ఇందులో కూడా మనకి ఫార్ములేటివ్స్ అనేవి ఎలా ఇస్తారు అంటే, మనం ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళగానే అక్కడ మనకి హెయిర్ క్విజ్ అనేది ఉంటుంది. సో మీది సాఫ్ట్ హెయిరా, వేవీ హెయిరా, లేకపోతే మీ హెయిర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవడమే. అక్కడ ఏమని ఉందంటే హెయిర్ గోల్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక 5 ఆప్షన్స్. నేను అక్కడ వెళ్ళి స్ట్రెంథనింగ్, వాల్యూమైజింగ్, యాంటీ హెయిర్ ఫాల్, డ్యామేజ్ రిపేర్, ఇంకా యాంటీ ఫ్రీజింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో వాటిని బట్టి మనకి ప్రోడక్ట్స్ అనేవి కస్టమైజ్ చేస్తారన్నమాట. సో వాటిని బట్టి మనము ఏమేమైతే మనం ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి చూస్ చేసి చూపించామో వాటికి సంబంధించి మాత్రమే వాళ్ళు కస్టమైజేషన్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కింద మనకి నేమ్ కస్టమైజేషన్ కూడా వాళ్ళు చేస్తారు. మన నేమ్ అడిగి అక్కడ ఫస్ట్, అండ్ నేమ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. అలాగే కలర్ కూడా ఉంటుంది, లైక్ ఫ్లేవర్ అనమాట. నేను ఇక్కడ లావెండర్ చూస్ చేసుకున్నాను కాబట్టి నాకు లావెండర్ కలర్లో వచ్చాయి. ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, అండ్ నన్ను కలర్ కూడా లేనిది కూడా ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, నేమ్ కస్టమైజేషన్తో వచ్చిందనమాట. ఇది షాంపూ. యాక్చువల్లీ నేను ఇక్కడ తీసుకున్నది అయితే ట్రైల్ ప్యాక్ అన్నమాట. సో దానికోసం నేను అన్ని 100 ml పర్చేస్ చేశాను. సో షాంపూ ఇది. దాని వెనక డీటెయిలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాని ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకు పెడతాను ఏమేమి యూస్ చేశారో. అండ్ ఆ పైన బాటిల్ క్యాప్ అనేది తీసేసుకుని డిస్పెన్సర్ ఇచ్చారు మనకి యూస్ చేసుకోవడానికి. సో దాంతో యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్. ఇది కూడా 100 ml. అండ్ దీని డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చాడు. దీనికి కూడా డిస్పెన్సర్ అనేది యూస్ చేసుకోవడానికి ఇచ్చారనమాట మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ అనమాట. ఆయిల్ వచ్చేసి 50 ml అండి. సో దీని డీటెయిల్స్ కూడా వెనకాల మెన్షన్ చేశారు. వీటిలన్నిటి ఇంగ్రీడియంట్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు. అండ్ దీనికైతే డ్రాపర్ ఇచ్చారు యూస్ చేసుకోవడానికి, హెయిర్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ సీరం అనమాట. ఇది కూడా 50 ml. అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. దీనికి కూడా ఒక డ్రాపర్ అనేది ఇచ్చారనమాట హెయిర్కి అప్లై చేసుకోవడానికి. లాస్ట్ వన్ వచ్చేసి ప్రీ షాంపూ మాస్క్ అన్నమాట. హెయిర్ మాస్క్ వేసుకుంటాం కదండి అది. ఇది వచ్చేసి 50 grams అన్నమాట. సో దీని ప్రతి ఒక్క డీటెయిల్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ ఈ ప్రోడక్ట్ స్టాండర్డ్స్ వచ్చేసి క్రుయాలిటీ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, GMO ఫ్రీ, అండ్ ఫ్యారెట్స్ ఫ్రీ, అండ్ ఆల్కహాల్ ఫ్రీ కూడా. సో ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. దీని యూసేజ్ వచ్చేసి ఫస్ట్ స్కాల్ప్కి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి, తర్వాత మాస్క్ వేసుకోవాలి. మాస్క్ అనేది ఒక 20 minutes ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి షాంపూ అండ్ కండిషనర్తో. లాస్ట్లో సీరం అప్లై చేసేసుకోవాలి, అంతే. అండ్ ఈ ట్రైల్ ప్యాక్ కాస్ట్ వచ్చేసి నాకు 13.99 పడింది. సెకండ్ టైం పర్చేజ్ అయితే కనుక 20% ఆఫ్ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ నేను యూస్ చేసి ఒక 1 month తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.